మొత్తం 1,50,000 పెట్టి యాపిల్ మ్యాక్బుక్ M4 తీసుకున్నాను. ఎందుకంటే మన పాత ల్యాప్టాప్ రిపేర్ వచ్చింది. బాగు చేయించినా కూడా ఇంకా మన వర్క్కి అది స్పీడ్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ సరిపోవట్లేదు, చాలా ల్యాగ్ అవుతుంది. మనం టెక్నికల్ వర్క్ చేసేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు ల్యాప్టాప్ బాగా ల్యాగ్ అయితే మనం వర్క్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకే ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ మ్యాక్బుక్ కొనాల్సి వచ్చింది. ఇది M4 చిప్ కాబట్టి చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది. ఏదైనా ఎడిటింగ్ చేసేటప్పుడు ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఏవి కూడా ల్యాగ్ అవ్వదు. అండ్ మన యాప్ రిలేటెడ్ కూడా చాలా టెక్నికల్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ చేసేటప్పుడు స్పీడ్గా రన్ అవ్వాలి, ఎక్కడ ల్యాగ్ అవ్వకుండా ఉంటేనే మనం కూడా స్పీడ్గా వర్క్ చేయగలం. పాత ల్యాప్టాప్లో చాలా ఇబ్బంది అయ్యేది. ఒక వర్క్ ఒక రోజులో అవ్వాల్సింది 3 రోజులు పట్టేది. ఈ ల్యాప్టాప్ వచ్చాక కొంచెం స్పీడ్ పెరిగింది. యాక్చువల్లీ ఇది 4 రోజుల క్రితమే కొన్నాను, బట్ వీడియో పెట్టలేదు. ఈరోజు కుదిరింది వీడియో పెట్టడానికి. ల్యాప్టాప్ అయితే 3 డేస్ నుంచి వాడుతున్నాను. పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ స్పీడ్ వైజ్ కానీ చాలా బాగుంది. ఇది నేను చేసిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. ఎందుకు నేను దీన్ని ఇన్వెస్ట్మెంట్ అంటున్నాను, ఎక్స్పెండిచర్గా ఎందుకు కన్సిడర్ చేయట్లేదంటే, ఏదైనా ఒక విషయం మీద మీరు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు అది ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి అయితే దాన్ని ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అంటాం. అలా కాకుండా ఊరికే జులైగా మీరు ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టుకుంటే దాన్ని ఎక్స్పెండిచర్గా కన్సిడర్ చేస్తాం. బట్ ఈ ల్యాప్టాప్ని నేను ఏదో సినిమాలు చూసి ఎంజాయ్ చేయడానికి కాకుండా వర్క్ చేయడానికి కొన్నాను కాబట్టి ఇది నాకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఆ వర్క్ ద్వారా నేను డబ్బులు సంపాదిస్తాను కాబట్టి. సో ఒక విషయం మీద మీరు డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఖర్చు పెడితే అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. లేదు ఊరికే జులైగా ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడితే అది ఖర్చు అవుతుంది. దట్స్ ద బేసిక్ డిఫరెన్స్.